అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. మీరు రెడ్ బుక్ రాస్తే మేము డిజిటల్ గా ఎంట్రీ చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక లెక్కలు సరి చేస్తామంటోంది వైసీపీ. ఇప్పుడు రెడ్ బుక్ అంటున్న వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు జగన్. ఇంతకీ డిజిటల్ బుక్ లో ఎవరి పేర్లు రాయబోతున్నారు? అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇది. మాకు టైం వస్తుంది, అప్పుడు మీ సంగతి చెప్తామన్నట్టుగా కూటమి నాయకులతో పాటు కొంతమంది అధికారులను ప్రస్తావిస్తూ కామెంట్ చేశారు జగన్. డియర్ వైసీపీ కార్యకర్తలారా, మీకు అన్యాయం జరిగిందనిపిస్తే ఒక్క బటన్ నొక్కండి, డీటెయిల్స్ ఎంటర్ చేయండి అంటూ డిజిటల్ బుక్ పేరుతో కొత్త యాప్ లాంచ్ చేశారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాప్ ను విడుదల చేశారు. రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. వేధింపులు, అన్యాయాలపై యాప్ లో ఫిర్యాదు చేయడమే కాదు, ఆధారాలు ఉంటే వాటిని అప్లోడ్ చేయొచ్చన్నారు. మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తామన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు జగన్. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెడతాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ రెడ్ బుక్ రాశారు. ఇప్పుడు కూటమి అధికారంలో డిజిటల్ బుక్ రాస్తోంది వైసీపీ. మొత్తంగా లిఖిత పూర్వకంగా ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తుంది.